తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫిబ్రవరి 28న ప్రారంభమైన వార్ అది వార్గానే ఉంటుందా లేదు వరల్డ్ వార్గా మారుతుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ వింగ్ కమాండర్ అనీష్ ఆంటనీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వార్ ఇక్కడితో ఆగి ఉందా లేదు ఇది భారతదేశానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్న విషయాన్ని సార్ తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. అది ఇరాన్ అండ్ అమెరికాకి ఇజ్రాయెల్కి కనిపిస్తుంది, కానీ ఇది మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ మీద కానీ మిగతా విషయాల మీద మనం ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇది మనకి ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుంది? దీంతోపాటు ఈ వార్ ఎక్కడితో ఆగుతుందా లేదు వరల్డ్ వార్గా మారే అవకాశం కనిపిస్తుందా? మీకు పర్టికులర్గా మీకు డ్రోన్ల మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇరాన్ వారు ప్రయోగిస్తున్న డ్రోన్ల మీద ఎంత పడుతుంది, అది ఎలక్ట్రికల్ దీని మీద ఎంత వస్తుంది, అది ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడినప్పుడు కానీ దీంట్లో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి నిన్ను కూడా వాళ్ళు చెప్పారు అబ్రహం లింకన్ దీని మీద వేసామని. అక్కడ కూడా కాలేదు, సక్సెస్ అవ్వలేదు వాళ్ళు అంటున్నారు, అయ్యిందని వీళ్ళు అంటున్నారు. వీటి మీద ఉన్న మీకు అవగాహన? సో ఫస్ట్లీ అండి, మనకు మిడిల్ ఈస్ట్ సార్, ఉన్న దీనికన్నా చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు కార్గిల్ దీంట్లో కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి అక్కడ మీకు బాగా నచ్చిన ఒక సంఘటన చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఐ బిలాంగ్ టు హైదరాబాద్ అండి. పుట్టి పెరిగింది ఇక్కడే అండి. నేను ఒక 4th జనరేషన్ ఆర్మీ పర్సన్ అని చెప్పొచ్చండి. మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ప్రతి జనరేషన్లో ఎవరో ఒకరు ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో ఉన్నారండి. ఇన్ఫ్యాక్ట్ 1971 వార్ అయినప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, ఒక అతను ఆర్మీలో జాయిన్ అయ్యారు, ఒక అతను నేవీలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత మా ఫాదర్ ఆల్సో ఇస్ ఫ్రమ్ ఆడిటర్ జనరల్స్ ఆఫీస్లో పనిచేసేవారు అనమాట. దాని తర్వాత జనరేషన్లో నేను జాయిన్ అయ్యాను, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది అయిందండి అక్కడ. సో ఎయిర్ ఫోర్స్లో కమిషన్ అయిన తర్వాత ఐ వాజ్ కమిషన్ టు హెలికాప్టర్ స్ట్రీమ్ అండి. సో 98లో కమిషన్ అయ్యాను, 99లో కార్గిల్ వార్ అయింది. అండ్ అప్పుడు నేను పోస్టెడ్గా ఉన్నాను అక్కడ. లాట్ ఆఫ్ గుడ్ సార్టీస్, ఫ్లూ అ లాట్ టువర్డ్స్ ద కార్గిల్ కాన్ఫ్లిక్ట్. కార్గిల్ అయిన తర్వాత నా పోస్టింగ్ లే అయిందండి. అక్కడ సియాచెన్లో ఫ్లయింగ్ చేశాను ఆల్మోస్ట్ ఫర్ 2 years. సియాచెన్లో ఫ్లయింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హకీంపేట్లో స్టాఫ్ పైలట్గా ఇన్స్ట్రక్టర్గా వచ్చానండి ఇక్కడ. ఓకే సార్, కార్గిల్లో మీకు బాగా మెమరబుల్ విషయం చెప్పండి. కార్గిల్లో జనరలీ ఎవరైనా వార్లో ఉన్నారంటే వాళ్ళు వార్ గురించి మెమరీస్ అంత మంచి మెమరీస్ ఉండవండి. బట్ స్టిల్ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ నేను చాలా మా సీనియర్స్తో మాట్లాడుతుంటామండి. వాళ్ళు ఏమంటారంటే బ్యాడ్ మెమరీస్ అయినా కానీ చెప్పాల్సింది అవసరం. ఎందుకంటే అప్పుడే పబ్లిక్కి మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో అని అప్పుడు గుర్తింపు ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా మీరు చేసిన సాక్రిఫైస్ వాళ్ళకు తెలుస్తుంది. సో కార్గిల్ అనే ఒక సంఘటన మన ఫుల్ పర్స్పెక్టివ్ చేంజ్ చేసేస్తుందండి. ఒక మనిషి లైఫ్ పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తుంది. 21 years ఆఫ్ ఏజ్లో మీరు చుట్టుపక్కల ఉన్న అందరూ చనిపోతున్నారు. ఒక కాజ్ కోసం, ఒక పర్సనల్ ఇంటెంట్ కాకుండా ఒక నేషన్ కోసం ఫైట్ చేసే మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. మీ యొక్క మాటపై మనుషులు చావడానికి రెడీగా ఉంటారు, రైట్? అలాంటి ఒక బాధ్యత మీ పైన ఉంటుంది. సో దోస్ ఎక్స్పీరియన్సెస్ ఏమో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండి. దే వేర్ ఎక్స్పీరియన్సెస్ వేర్ పాకిస్తానీ సోల్జర్స్ వేర్ సిట్టింగ్ ఆన్ ద టాప్ మౌంటైన్ పైన కూర్చున్నారు. ఆ మౌంటైన్ 16,000-17,000 feet హైట్లో ఉంటుందండి. అక్కడ గాలి పీల్చడం చాలా కష్టం, నడవడం చాలా కష్టం, రైట్? సో అక్కడ వాడు పైన కూర్చున్నాడు, పైన కూర్చొని మనకు కింద చూసి వాడు ఫైర్ చేస్తున్నాడు అనమాట. సో డేలో మీరు క్లైమ్ చేయలేకపోతారు, ఎందుకంటే వాడు చూస్తున్నాడు కదా పైనుంచి కూర్చొని కొడుతున్నాడు. కింది నుంచి మన సోల్జర్స్ ఓన్లీ నైట్ టైంలోనే ఎక్కొచ్చు అనమాట. సో నైట్ టైంలో ఎక్కేటప్పుడు మీరు ఫుల్ నైట్ మీరు ఎక్కినా కానీ మీరు పైన వరకు రీచ్ అవ్వలేరు, బికాజ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 days టు క్లైంబ్ అప్. ఫుల్ డే మీరు ఒక రాయి కింద, మీరు ఒక బోల్డర్ వెనకాల మీరు దాచుకుని ఉండాలి. జస్ట్ ఇమాజిన్, ఒక బోల్డర్ ఉంది, దాని వెనకాల మన సోల్జర్స్ దాచుకున్నారు ఆల్మోస్ట్ ఫర్ 12-14 hours ఫ్రమ్ సన్ రైజ్ టిల్ సన్సెట్. మళ్ళీ నైట్లో మెల్లగా వాళ్ళు క్లైమ్ చేసేవాళ్ళు. 2 days మీకు ఫుడ్ రాదు, రాషన్ లేదు, నిద్ర లేదు, ఏం లేదు. అండ్ 2 days తర్వాత పైన వెళ్ళి వాళ్ళతో మీరు కొట్లాడాలి. వాడు కూర్చున్నాడు, రాషన్స్ పెట్టుకున్నాడు, వాడు గన్లు పెట్టుకున్నాడు, వాడు కూర్చొని ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. మీరు 2 days వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్ మీరు పైకి ఎక్కి 16,000 feetలో అండ్ ఫైనల్ అక్కడ వెళ్ళి అసాల్ట్ చేయాలి. సో అలాంటి కండిషన్స్ మీరు చూస్తే ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్. అంటే ఎంతవరకు వాళ్ళు
ప్యాషన్తో కొట్లాడగలను దాని ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. సార్ ఆ ఎపిసోడ్లో మీ రోల్ ఏంటండి? సో ఐ వాజ్ ఇన్ హెలికాప్టర్స్ అండి, అండ్ అవర్ రోల్ వాజ్ టు సో గో ఇన్ పికప్ క్యాజువల్టీ ఎవాక్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి. వార్ జోన్లో వాళ్ళు షార్ట్ అయ్యి కింద తీసుకొచ్చిన తర్వాత వార్ జోన్లో ఫ్లై లోపల వెళ్ళి అక్కడ యాక్టివ్ ఫైరింగ్లో క్యాజువల్టీస్ని ఎవరైనా ఇంజర్డ్ ఉన్నారు అని చనిపోయినా కానీ వాళ్ళు బయటికి తీసుకురావడము ఫస్ట్. సెకండ్, అక్కడ మీరు మౌంటైనస్ ఏరియాస్లో మీకు నార్మల్గా మీకు నార్మల్గా వెహికల్స్ వెళ్ళవు, రైట్? అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు వాక్ అండ్ గో 2-3 days 4 days 5 days వాకింగ్ అది. కానీ హెలికాప్టర్లో ఏమో ఇట్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10-15-20 minutes ల్యాండింగ్ ఉంటుందండి. దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ల్యాండ్ చేసి రేషన్ అయినా సప్లై అయినా క్యాజువల్టీ అయినా తీసుకొని బయటికి వచ్చేయాలి. మీకు జస్ట్ 30 seconds దొరుకుతుందండి. 30 seconds కానీ ఎక్కువ ఉంటే వాడు మిమ్మల్ని ఫైర్ చేస్తారు, రైట్? సో దేర్ లాట్ ఆఫ్ టైమ్స్ వేర్ యూ గో ఇన్ 30 seconds ల్యాండ్ చేయాలి. అండ్ ఆల్వేస్ మీరు పేర్స్లో వెళ్తారు. అంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్తుంది, ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తుంది, టేక్అవుట్ రేషన్, టేక్ ఇన్ క్యాజువల్టీ, కమ్అవుట్. 30 seconds వెనకాల ఇంకోటి వస్తున్నాడు. మీరు అక్కడి నుంచి మీరు ఎవాక్యుయేట్ చేయకపోతే వాడు వచ్చి మిమ్మల్ని క్రాష్ అవుతాడు. మీరు ఆర్టీలో మీరు మాట్లాడుకోలేరు, ఎందుకంటే మీరు మాట్లాడితే వాడు వింటున్నాడు పైన. సో యూ నోకి హెలికాప్టర్ వస్తుంది, వాడు రెడీగా కూర్చుంటాడు మీరు ఫైర్ చేయడానికి. సో వీ యూస్ టు ఆపరేట్ ఓన్లీ అని అది ఆర్టీ ఉంటుంది కదా, మేము మాట్లాడము, ఓన్లీ క్లిక్స్ లో అప్లై చేస్తాం. 1 click 2 clicks 3 clicks, రైట్? కోడ్ అంటే నేను అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఒక క్లిక్ కొట్టానంటే నేను కూర్చున్నాను, ఐఎమ్ సేఫ్లీ హావ్ ల్యాండెడ్, రైట్? వాడు 30 seconds వెనకాల వస్తున్నాడు, మీరు 30 seconds ఇంకా డిలే అంటే వాడికి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు రావాలి కదా. సో 2 clicks కొడతాడు. 2 clicks అంటే బాబు బయలుదేరు, నేను ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాను. 3 clicks కొట్టాడు అనుకోండి, బాబు నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్ళిపోతున్నాను. అంటే బేసికలీ ఈ కాంట్ కమ్ అండ్ క్రాష్ ఆన్ హిమ్ కదా. సో వాడు టేక్ ఆఫ్ చేస్తూ వీడు ల్యాండ్ చేస్తున్నా అంటే క్రాష్ అవుతుంది. సో వాడు 3 clicks అంటే నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్కిల్ కొట్టి మళ్ళీ వస్తాను, దాని తర్వాత నువ్వు బయలుదేరని. సో దీస్ ఆర్ ప్రొవిజన్స్, ఛాలెంజింగ్ టెక్నిక్స్ దట్ వీ యూస్ విదౌట్ కమింగ్ ఇన్ టు ఎనిమీ. అండ్ ఆల్సో మేము ల్యాండ్ చేసేటప్పుడు అంటే మీకు స్నోలో ఎనిమీ ఫైర్ ఆర్టిలరీ షెల్ వచ్చి పడింది అనుకోండి, ఒక బ్లాక్ మార్క్, బర్న్ట్ మార్క్ వస్తుంది గ్రౌండ్లో. సో మెనీ టైమ్స్ మేము వెళ్ళి ల్యాండ్ చేసేటప్పుడు అంతా వైట్ క్లీన్గా ఉంటుంది, తిరిగి వెళ్ళి టేక్ ఆఫ్ చేసి వెళ్ళేటప్పుడు మీకు వెనకాల మీకు బ్లాక్స్ అంటే హీస్ ట్రయింగ్ టు హిట్ యూ ఇన్ ద ఎయిర్. సార్ స్నోలో మీకు జీరో విజిబుల్ వస్తుందండి? స్నోలో విజిబిలిటీ ఉంటుందండి, బట్ ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు మీకు ఫుల్లీ క్లౌడీ కండిషన్స్ ఉన్నాయనుకోండి, మీకు పింగ్ పాంగ్ బాల్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే మీకు కింద గ్రౌండ్ కూడా వైట్గా ఉంది, పైన మీకు క్లౌడీ కూడా ఉంది, వైట్గా ఉంది. సో ఇట్ ఈస్ లైక్ ఫ్లయింగ్ ఇన్సైడ్ టేబుల్ టెన్నిస్ బాల్. సో అప్పుడు మీరు రైట్కి వెళ్తున్నారా లెఫ్ట్కి వెళ్తున్నారా మీకు రెఫరెన్స్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ బార్ ఉంది ఇక్కడ, ఈ మైక్ ఉంది ఇక్కడ, నేను చెప్పుకోవచ్చు ఇంత డిఫరెన్స్ ఉందని. కానీ అంత వైట్గా ఉంటే మీకు రెఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఫ్లయింగ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. అండ్ అక్కడ కావాల్సిన స్కిల్ మీకు ఎక్కడ దొరకదండి. మీకు ఎయిర్క్రాఫ్ట్ చూస్తే కూడా హిమాలయాస్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. కానీ మేము ఫ్లై చేసే చీతా హెలికాప్టర్ ఏదో, ఇట్ వాజ్ నాట్ మేడ్ ఫర్ హిమాలయాస్, ఇట్ వాజ్ మేడ్ బై ఫ్రెంచ్ ఫర్ ఆల్ప్స్, ఓకే, విచ్ హైట్ ఇస్ మచ్ లోవర్. సో మనము అదే ఎయిర్క్రాఫ్ట్ని మనం హిమాలయాస్లో ఫ్లై చేసేటప్పుడు మనకు అబ్సల్యూట్ థ్రెషోల్డ్ ఎండ్లో మేము ఫ్లై చేస్తున్నాం అనమాట. దాంట్లో ఒక మీకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా ఇంత కూడా లేదు. దేవర్ సమ్ హెలిప్యాడ్ కాల్డ్ అమ్మర్ అని మనకు సియాచెన్లో. ఆ హెలిప్యాడ్కు ఇక్కడ ఎడ్జ్ ఉందంటే ఆ ఎడ్జ్ ఆ మౌంటైన్ టాప్ అటుపక్కన పాకిస్తాన్ అన్నాడు, రైట్? మీరు కొంచెం ఎర్రర్ అయ్యి మీరు ముందుకెళ్ళారనుకోండి, వాడు మీరు కొట్టేస్తాడు, ఓకే, రైట్? ఇప్పుడు మీరు నార్మల్ ఎయిర్ ఫీల్డ్లో మీరు ఎయిర్క్రాఫ్ట్ వెళ్తే ఎలా ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది ఒక డైరెక్షన్లో, టేక్ ఆఫ్ అదర్ డైరెక్షన్లో. మీరు టేక్ ఆఫ్ అదర్ డైరెక్షన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఉంది. సో మీరు ల్యాండ్ ఒక డైరెక్షన్లో చేయాలి, పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఉండాలి. ఎంత పర్ఫెక్ట్ అంటే మీ హెలిప్యాడ్ సైజ్ ఏమో 5 meters, మీ ఎయిర్క్రాఫ్ట్ సైజు 12.5 meters. అంటే మీరు హెలిప్యాడ్ పైన కరెక్ట్గా కూర్చున్నారంటే మీకు ముందు మీకు ల్యాండ్ కనపడదు, వెనకాల ల్యాండ్ కనపడదు, అంత పర్ఫెక్ట్గా మీరు కూర్చోవాలి. దానికన్నా కొంచెం ముందు వెళ్తే వాడు షూట్ చేస్తాడు. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఉండకూడదు, పర్ఫెక్ట్. అంటే మీకు ఒక 1 feet మీకు డిఫరెన్స్ కూడా మీకు ఉండలేకపోతుంది. ఒక పాయింట్ అంటే ఆ పాయింట్ మీద ల్యాండ్ చేయాలి మీరు. మళ్ళీ టేక్ ఆఫ్ మీరు బ్యాక్ రివర్స్లో వస్తారు, రివర్స్లో వచ్చి ఆ మౌంటైన్ ఏదైతే వ్యాలీ ఉందో ఆ వ్యాలీలో పడిపోయి అలా టేక్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. బికాజ్ యూ కాంట్ టేక్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫ్లయింగ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంతా కూడా మీరు ఎంజాయ్ చేశారు అప్పుడు మీరు చేసేటప్పుడు? ఇప్పుడైతే ఎంజాయ్ అనిపిస్తుంది సార్, అప్పుడు చేసేటప్పుడు ఎవడెక్కడి నుంచి కొడతాడా అని మీకు. కానీ ఎంత ఉన్నా సార్ మీ ముందుకు మీ టాస్క్ కనిపిస్తుంటుంది కదండి. అవునండి, దాన్ని కాపాడాలి. దట్ ఈస్ ఓన్లీ థింగ్ అండి.
విచ్ కీప్స్ యూ గోయింగ్. అంటే మీకు అంత రిస్క్లో మేము ఈ ఎయిర్క్రాఫ్ట్ని ప్రొడ్యూసర్స్ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. దే ఆర్ ది ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, ఓఈఎం అంటారు, ఫర్ చేతక్ చీతా హెలికాప్టర్స్. వాళ్ళు ఒకసారి మాతో ఫ్లయింగ్ వచ్చారు, అంటే మీరు అక్కడ చేస్తారు కదా సియాచెన్లో, మేము చూడాలని. సో త్రూ అవుట్ ద వే మా ఎయిర్క్రాఫ్ట్ సీలింగ్ ఇస్ 21,000 22,000 ఫీట్ అనమాట. మేము 20,000 ఫీట్ క్రాస్ చేయగానే వాడు ఫోటో కెమెరా తీసుకోడు, హైట్ ఇండికేటర్ ఉంటుంది కదా, హైట్ ఇండికేటర్ ఆల్టిమీటర్ అంటారు, దాన్ని వాడు ఫోటో తీసుకుంటున్నాడు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇంత హైట్ వెళ్ళింది మేము ఎప్పుడు చూడలేదు అని వాడు ఫోటో తీసుకుంటున్నాడు అక్కడ. సో దే ఆర్ లైక్ యువర్ గైజ్ ఆర్ క్రేజీ, ఐ మీన్ హౌ కెన్ యూ ఈవెన్ ఫ్లై, అంటే ఎలా ఫ్లై చేసుకుంటున్నానని. దిగిన తర్వాత రేడియో వెరీ గుడ్ జెస్చర్ అండి. సో వాళ్ళనాడు అంటే ఎవరైతే పైలట్ ఉన్నారో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వింగ్స్. సో దిగిన తర్వాత వాళ్ళు వింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ఇట్ విల్ బీ మై ఆనర్ టు హ్యావ్ యువర్ వింగ్స్, బికాస్ మీరు ఇలాంటి కండిషన్స్లో మా ఎయిర్క్రాఫ్ట్లో మీరు ఫ్లై చేస్తున్నారు. సో వీ ఎక్స్చేంజ్ వింగ్స్ అనమాట. సార్ కార్గిల్ తర్వాత సియాచెన్. అవునండి. ఇంకా సియాచెన్ ఇంకా పీక్ అండి. అవునండి. ఎక్కడో పైన ఉంటుంది, దానికి రేషన్ రావాలన్నా సరే మీకు ఇందాక చెప్పినట్లయితే ఉంటాయి. అది మనం 1 కానీ 2 కానీ అన్నిటికీ అది కంప్లీట్గా డ్రై. అసలు ఆ ప్రాబ్లంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నారండి? సియాచెన్ లో ఆపరేట్ చేసేది ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. అంటే చాలా మటుకు మీకు హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని అనిపించేది అక్కడ చేస్తారు సియాచెన్లో. కావాల్సిన మైండ్ సెట్ ఆల్సో టోటలీ డిఫరెంట్. అండ్ సియాచెన్లో ఆపరేట్ చేసేవాళ్ళు ఇట్స్ వాలంటరీలో వెళ్ళాలి. అంటే అక్కడి నుంచి ఇప్పుడు నార్మల్ ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ పోస్టింగ్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఫ్లై చేయాలని మీకు ఆర్డర్స్ వస్తాయి. సియాచెన్లో వాళ్ళు అడుగుతారు ఎనీబడి హూ వాంట్స్ టు గో దేర్. కంపల్సరీ పోస్టింగ్ అనేది ఓన్లీ విల్లింగ్, ఇట్స్ టోటలీ వాలంటరీ. వాలంటరీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మీకు సెలెక్షన్ అవుతుంది. అంటే మీరు కావాలని రావచ్చు, కానీ మీరు ఆ కండిషన్స్కి మీకు ఆ ఛాలెంజ్ టేకప్ చేయడానికి మీకు ఒక స్థామత ఉండాలి కదా మీకు. అదే మెంటల్గా ఫిజికల్గా. అంటే ఐ రిమెంబర్ వింటర్స్లో అక్కడ -40 అవుతుందండి. -40లో 22,000 ఫీట్లో ఫ్లై చేయాలి. అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఉందంటే ఎయిర్క్రాఫ్ట్లో హీటింగ్ సిస్టమ్ అనేది లేదు. ఓకే, సో మేము ఫ్లై చేసేటప్పుడు వెళ్ళేటప్పటికి అక్కడ హెలిప్యాడ్ రీచ్ అయ్యి తిరిగి వచ్చేటప్పటికి మీకు యాంకిల్ కింద ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది లెగ్స్. మీకు ఒక సెన్సేషన్ అనేది ఉండదు, ఆ చిల్ బ్లెయిన్ ఫ్రాస్ట్ బైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు. సో మేము ఏం చేసామంటే మేము పేపర్లు చుట్టుకునే వాళ్ళం, సాక్స్ వేసుకుంటారు కదా అలా పేపర్లు చుట్టూ, బికాజ్ వుడ్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో సాక్స్లో పేపర్ చుట్టూ, అండ్ దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేట్ 90s. అప్పుడు అంత ఎక్విప్మెంట్ ఆల్సో వాజ్ నాట్. మీరు చాలా థిక్ సాక్స్ వేసుకుంటే మీకు ఫీల్ అవ్వదు, కంట్రోల్స్ మీకు ఫీల్ రాదు, చాలా థిక్ అయిపోయింది అది. సో బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ యాంకిల్ కన్నా కింద మీకు ఆ చిల్ బ్లెయిన్ ఒక బైటింగ్ సెన్సేషన్ ఒక సెన్సేషన్ లేకపోవడం అవ్వచ్చు. ల్యాండ్ అవ్వగానే ఒక హాట్ వాటర్ టబ్ ఉంటుంది, హాట్ వాటర్లో మీరు కాలు పెట్టుకోవాలి, మళ్ళీ ఆ బ్లడ్ అనేది అన్ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ షూస్ వేసుకొని మళ్ళీ వెళ్ళి ఫ్లైయింగ్ చేయాలి. అలా డైలీ 6 times చేయాలి. సో డే టైం కాకుండా నైట్ టైం వెళ్ళకుండా ఉంటారు. నైట్ టైమ్స్లో సియాచెన్ ఇస్ వెరీ హార్ష్ అండి. మోస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ డోంట్ హ్యాపెన్ అట్ సియాచెన్ బై నైట్. ఫ్లయింగ్ ఆపరేషన్స్ అనేది డేలోనే అవుతుంది. నైట్ టైం ఆపరేషన్స్ కాకపోయినా మీరు ఉండాలి కదా అక్కడ. అవునండి. సో ఇప్పుడైతే ఇట్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్ క్లోతింగ్ హెస్ కమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ late 90s, early 90s and 2000sలో నార్మల్ ద ఎక్విప్మెంట్ వాజ్ ప్రిటీ నార్మల్. మోస్ట్ ఆఫ్ ద గుడ్ ఎక్విప్మెంట్ కేమ్ ఆఫ్టర్ కార్గిల్ అండి. కార్గిల్ అనేది ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్. అది కమ్యూనికేషన్ పరంగా అయినా కానీ, క్లోత్స్ అయినా కానీ, ఎక్విప్మెంట్ అయినా కానీ, ఇట్ ఎక్స్పోజ్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ అనేది 99 to 2004 మధ్యలో చాలా మటుకు మనం ఫుల్ఫిల్ చేసాం. దానివల్ల ప్రీఫాబ్రికేటెడ్ హట్స్ అని వచ్చాయి, విచ్ వర్ ఇన్సులేటెడ్ హట్స్. లోపల వెళ్ళి ఒక బుకారి పెట్టుకున్నానంటే ఇట్ ఇస్ గుడ్. సార్ అక్కడ మీకున్న ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కార్గిల్లో గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బ్యాడ్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటాయి. అంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ మేము బ్రతికి బయటకు వచ్చేసాం, దట్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది అంటారు మీరు అంత చేశారు కదా మీకు మెడల్ దొరకారంటే, బాబు మేము వచ్చేసాం కదా సేఫ్లీ, అదే పెద్ద మెడల్ మాకు, దానికన్నా ఇంకో మెల్ల వి డోంట్ లుక్ ఎట్ అని. ఓకే, కానీ వన్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీకు సియాచెన్లో ఆ హైట్స్లో మీరు 11-12 o'clock తర్వాత మీరు ఫ్లై చేయలేరు, ఎందుకంటే విండ్స్ చాలా హెవీగా పికప్ అవుతుంది. ఎయిర్క్రాఫ్ట్ డే అండి, డే మధ్యాహ్నం. ఆల్ సార్టీస్ ఏమో ఎర్లీ మార్నింగ్ అవుతాయి, అంటే సన్ రైజ్ సార్టీస్ అవుతాయి. మీకు సన్ రైజ్ అవుతూ మీరు టేక్ ఆఫ్ చేసేయాలి. 11 o'clock అంతా మీకు క్లోజ్ అవుతాయి, ఎందుకంటే విండ్స్ చాలా పికప్ అవుతాయి. అండ్ ఆ హైట్లో ఇంకా మీకు 5-10 km/h విండ్ కన్నా ఎక్కువ ఉంటే కూడా మీకు మిస్టేక్స్ అవుతాయి అన్నమాట. సో మాకు ఒక మెసేజ్ వచ్చింది, అరౌండ్ 1 o'clock మెసేజ్ వచ్చింది, కి అమర్ అని ఒక పోస్ట్ ఉంది. అమర్ అని పోస్ట్లో పాకిస్తానీస్ ఆర్ టోటలీ
బంబార్డెడ్ అండ్ డిస్ట్రాయిడ్ ద పోస్ట్ అని. సో ఆ పోస్ట్లో కానీ సోల్జర్స్ ఏమవుతారు, పక్కనున్న కేవ్లో వాళ్ళు వెళ్ళి దాచుకున్నారు. కానీ మనకు ఈ రాత్రి మనం స్లీపింగ్ బ్యాగ్స్ అయినా కానీ, వింటర్ మెటీరియల్, వామ్ మెటీరియల్, కెరోసిన్ అయినా కానీ తీసుకెళ్ళకపోతే వాళ్ళు రాత్రి మిగిలరు, పొద్దున వరకు ఏం మిగలదు, అందరు దే ఫ్రీజ్ టు డెత్. నేను చెప్పాను కదా 40 minutesలో మీకు లెగ్స్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది మీకు. సో మనం ఇప్పుడు వాళ్ళకు సప్లైస్ తీసుకెళ్ళకపోతే 40 minutesలో స్టార్ట్ ఫ్రీజింగ్. కానీ వాళ్ళని రాత్రి అంతా అక్కడ విడిచిపెడితే -40 degrees వెళ్తుంది, దే విల్ ఫ్రీజ్ టు డెత్. సో మేము బ్యాక్లో అడిగాము సార్, 11 o'clock వరకు లిమిటేషన్ ఉంది, ఆల్రెడీ 12 అయ్యింది, వెళ్ళేటప్పటికి 1-2 అవుతుంది, విండ్స్ చాలా పికప్ అవుతుంది, షుడ్ వి గో ఆర్ నాట్ అని ఒక క్వశ్చన్ అడిగాం అనమాట. వాళ్ళు ఏమన్నారంటే మీరు లోకల్ కమాండర్స్ మీ డిసిషన్ తీసుకొని మా పైన వేసేసారు వాళ్ళు. ఎవరు? సీనియర్ కమాండ్. ఆబ్వియస్లీ విచ్ ఇస్ ద రైట్ థింగ్ టు సే ఆల్సో. లోకల్ కండిషన్స్లో ఎలా ఉండేది మీకు ఢిల్లీలో ఆర్ లేలో కూర్చొని మీకు అందాజా ఉండదు కదా, మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, లేదంటే మీరు ఆపేయండి. సో వీ టుక్ అ ఛాన్స్ అండి, 2 helicopters. ఇట్ వాజ్ అ వెరీ మెయిన్ డెసిషన్ డే. అక్కడ వెళ్ళి చూద్దాము, లెట్స్ ట్రై టు డూ అవర్ బెస్ట్ అని. మధ్యాహ్నం 2 o'clock వెళ్ళామండి మేము. 2 aircrafts we went and you will not believe అండి, దానికన్నా పర్ఫెక్ట్ ఫ్లయింగ్ కండిషన్స్ మాకు లైఫ్లో చూడలేదండి. ఇట్ వాజ్ లైక్ బటర్. అంటే వీ వెంట్, వీ ల్యాండెడ్, వీ ఆఫ్లోడెడ్ స్లీపింగ్ బ్యాగ్స్, రాషన్, ఈవెన్ వాళ్ళకి టూత్ పేస్ట్ కూడా లేదు. వాళ్ళు అంత బ్లాస్ట్లో అంత డిస్ట్రాయ్ అయిపోయింది. వాళ్ళకి వెళ్ళి మేము డ్రాప్ చేసాము, 30 secondsలో వెళ్ళి within 30 seconds we dropped and we came out of there and we were able to save that entire section. Almost 9 people were there. So our risk taking ability అనేది, I think these instances teach you a lot about risk taking ability. వెళ్దాం చూద్దాం ఏమవుతుందో, రైట్. అండ్ ఆ టైంలో డిసిషన్ మేకింగ్ అంటే మేము కూడా ఉండొచ్చు కదా, రూల్ పొజిషన్ సేస్ 11 o'clock తర్వాత ఫ్లై చేయొద్దు, మేము రూల్ పొజిషన్ ఫాలో చేసుకుని మేము సేఫ్ ఉండొచ్చు. కానీ ఆ ఒక రిలేషన్షిప్, ఆ ఒక రిస్క్ టేకింగ్ అబిలిటీ ఫర్ ద కంట్రీ, ఫర్ ద పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ దేర్, వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు కదా, వస్తే మేము వాళ్ళు కూడా తెలుసు రైట్లో ఉంటే చనిపోతామని. సో దోస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చేంజెస్ యూ యాజ్ అ పర్సన్. సార్ ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కనబడ్డారా 9 members మీకు? ఏమంటారు? వాళ్ళు దిగేది ఇక్కడే కదా అది. కనబడింది అంటే కాదు అంటే, ఐ టెల్ యూ వన్, సేమ్ హెలిప్యాడ్లో ఆల్మోస్ట్ 1 month తర్వాత, 1-2 months తర్వాత మేము వెళ్ళామండి. సో వెన్ వీ ల్యాండ్ చేసి మేము డోర్ ఓపెన్ చేస్తే, ఐఎమ్ టెలింగ్ యూ వింటర్ 21,000 feet, యూ హ్యావ్ టు ఇమాజిన్. వాళ్ళు గరం గాజర్గా హల్వా తీసుకొచ్చారండి. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి రాషన్స్ పంపిస్తున్నాం కదా, అప్పుడప్పుడు మేము ఫ్రెష్ రాషన్ కూడా పంపిస్తాం. వాళ్ళకి కొంత ఏదో రాషన్ ఉందో, వారు ఫ్రెష్ రాషన్ గ్రేడ్ చేసి, వాళ్ళు స్టవ్ హీట్ చేసి, వాళ్ళు షుగర్ పెట్టి గాజర్గా హల్వా తీసుకొచ్చి, వాళ్ళు మోర్ దెన్ థ్యాంక్ యూ, ఏదైతే వాళ్ళ ఫీలింగ్ ఉందో దానికన్నా ఎక్కువ వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఉన్న కండిషన్స్ అలాగా. 22,000-33,000 feet, మీకన్నా ఒక 50 meters ఎనిమీ ఉన్నాడు అక్కడ, మీరు వచ్చి ల్యాండ్ చేస్తున్నారు, మీకు గాజర్ హల్వా తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇట్ టోటలీ చేంజెస్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఇంకా మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. యూ ఫీల్ మోర్ మోటివేటెడ్ నెక్స్ట్ టైం కదా, యూ ఫీల్ మోర్ మోటివేటెడ్ కి ఇలా అంటే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ మీ షాప్లో వెళ్ళి కొనే గాజర్ హల్వా కాదు, దాంట్లో చాలా మీనింగ్ ఉంది, దాంట్లో ఆ టేస్టే వేరు. వాళ్ళు మనసు పెట్టి ఉంటారు. అది అంటే వాళ్ళ ఒక గ్రాటిట్యూడ్ అనేది, వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన గ్రాటిట్యూడ్ అనేది ఆ టేస్ట్లో ఉంది. అవును. ఓకే, సియాచిన్లో ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత ఎటు వచ్చారు? లే కాదండి, సియాచిన్ ఇస్ లే ఉండండి. సో లే ఇస్ ద మెయిన్ బేస్. సియాచిన్ ఇస్ టూ క్లోజ్ టు పాకిస్తానీ బార్డర్. సో దానివల్ల బేస్ ఎప్పుడు కొంచెం వెనకాలే ఉంటుంది, వాళ్ళు షెల్స్కి వచ్చినా కానీ వాళ్ళకు బ్యాక్లో ఉంటుంది. తర్వాత ఎటుకు వచ్చారు? సో అక్కడి నుంచి వచ్చింది మనకు హకీంపేటలో వచ్చానండి. సో హకీంపేటలో ఆల్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజెస్, మీ స్కిల్ లెవెల్ చాలా పెరిగిపోతుంది. సో దాని తర్వాత టిపికలీ దే గివ్ యూ హై స్కిల్ రిక్వైర్మెంట్. అండ్ హకీంపేటలో హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ అని ఉంది. అక్కడ వి ట్రైన్ న్యూ పైలట్స్ టు ఫ్లై. సో అక్కడ 3-4 years ఉన్నానండి అలా హకీంపేటలో, హెల్పింగ్ కెడెట్స్, హెల్పింగ్ న్యూ ట్రైనీస్ లెర్న్ హెలికాప్టర్ ఫ్లయింగ్ అని. అక్కడ స్టాఫ్ పైలట్గా వచ్చాను నేను అక్కడ ఫర్ 3 years. దాని తర్వాత ఐ చేంజ్డ్ ట్రాక్ అండ్ ఐ మూవ్ టు UAVs, డ్రోన్స్. సో బటిండాలో 3001 స్క్వాడ్ అనుకుంటుంది. సో చేంజ్ టు డ్రోన్స్, అండ్ డ్రోన్స్ అక్కడ 3-4 years ఉన్నానండి డ్రోన్స్లో. అండ్ దట్ ఈస్ అ టైమ్ వేర్ ఇండియా ఎర్లీ డ్రోన్స్ వచ్చిందనమాట ఇండియాలో. సో దేర్ ఐ లెర్న్ టు బికమ్ అ పైలట్ ఇన్ డ్రోన్స్. అక్కడి నుంచి ఐ మూవ్డ్ బ్యాక్ టు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అగైన్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్. ఫ్రెష్ న్యూ కెడెట్స్ని ట్రైన్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళ ఫ్లయింగ్ నేర్పించడము. ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది కదండి డిండిగల్లో, హైదరాబాద్లో. సో అక్కడ ఐ కేమ్ ఇన్ యాజ్ అ
ఇన్స్ట్రక్టర్ దేర్. సార్ మీరు డ్రోన్లో వెళ్ళేసరికి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏముంది, మీరు అందులో బయటకు వచ్చేసరికి మరి ఎంత అప్గ్రేడ్ ఉన్నాం? డ్రోన్ టెక్నాలజీ అనేది ఇట్ ఇస్ చేంజింగ్ ఎవ్రీ 6 months అండి. అంటే అడ్వాన్స్మెంట్స్ అనేది బికాస్ ఆఫ్ టెక్నాలజీ అనేది, బికాస్ ఆఫ్ కంప్యూటర్స్, బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఏఐ అనేది, డ్రోన్ టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎవాల్వింగ్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ టుడే, రైట్? ఎందుకంటే డ్రోన్ అనేది ఎండ్యూరెన్స్ లేదు. దే ఆర్ సమ్ డ్రోన్స్ విచ్ కెన్ ఫ్లై ఫర్ 40 hours. అంటే మేము ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు 40 hours ఈజ్ ద సార్టీ ఆల్సో ఆ డ్రోన్ కెన్ ఫ్లై. హ్యూమన్ బీయింగ్ 40 hours ఫ్లై చేయలేడు కదా. సో హ్యూమన్ బీయింగ్స్ ఉన్న లిమిటేషన్స్ డ్రోన్ వల్ల వెళ్ళిపోతాయి అవి, రైట్? సో అండ్ ద అమౌంట్ ఆఫ్ సెన్సర్స్, అమౌంట్ ఆఫ్, సో వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఎర్గోనామిక్ పార్ట్ ఆఫ్, ఎర్గోనామిక్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లిమిటేషన్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ క్యాన్ బి ద హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఇన్ సర్టన్ ఇన్స్టెన్సెస్, ఓకే, రైట్? సో ఆ లిమిటేషన్స్ అనేది డ్రోన్ తీసేస్తాయి. అండ్ మీరు 75 kgs 100 kgs హ్యూమన్ బీయింగ్ తీసేసి దాంట్లో 100 kg ఎలక్ట్రానిక్స్ని పెడితే ఇట్స్ డెఫినెట్లీ లాట్ మోర్ ప్రొడక్టివ్ కదా. ఇప్పుడు లేటెస్ట్ ఏముందండి? సో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయండి. ముందేమంటే, అండ్ డ్రోన్స్లోనే వేరియస్ కేటగిరీస్ ఆఫ్ డ్రోన్ ఉంటాయి. మిషన్ పట్టు ఆ కేటగిరీని యూజ్ చేస్తారనమాట, రైట్? సో దే ఆర్ హ్యాండ్ హెల్డ్ డ్రోన్స్ ఆల్సో, రైట్? అంటే చేతి నుంచి లాంచ్ అవుతాయి, చేతిలో పట్టుకోవచ్చు. దే ఆర్ టాక్టికల్ డ్రోన్స్. స్మాల్ ఆర్మీలో వాడు ఇట్స్ పెడతాడు, పైన ఫ్లై అవుతుంది, ముందు ఏముందో తెలుస్తుంటుంది వాడికి. అది స్మాలెస్ట్ ప్రాక్టికల్ డ్రోన్స్. దెన్ దేవర్ లార్జర్ డ్రోన్స్, ఎక్కడ వాళ్ళకు 20,000 feetలో ఉంటుంది. అది 10 hours 12 hours ఫ్లై చేయొచ్చు. 100-200 kilometers వరకు ముందు వెళ్ళొచ్చు, వాళ్ళకి అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వచ్చు. దెన్ మేల్ అంటారు, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, అంటే 25,000-30,000 feetకి వెళ్తుంది. లాంగ్ ఎండ్యూరెన్స్ 40-50 hours స్కైలో ఉంటుంది అది, రైట్? దెన్ హేల్ అంటారు, హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. అది మళ్ళీ 40,000 feetలో ఇట్ కెన్ స్టే ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ డేస్ టుగెదర్ ఇన్ ది ఎయిర్. దెన్ వెపనైజ్ డ్రోన్ అంటారు. వెపనైజ్ డ్రోన్లో, ఈ డ్రోన్స్లో ఏంటంటే వెపన్స్ పెడతారు, రైట్? ఆ వెపన్స్, దెన్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ రికగ్నిజన్స్ డ్రోన్స్ ఉంటాయి, ఐఎస్ఆర్, ఓన్లీ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ రికగ్నిజన్. ఏ టార్గెట్, ఏ మూవ్మెంట్ ఎక్కడ ఉంది పైనుండి వాడు చూస్తూనే ఉంటాడు. సో అలా వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. ఇప్పుడు స్వామ్స్ ఆర్ కమింగ్, రైట్? స్వామ్స్ అంటే 500, 1000, 2000 డ్రోన్స్ అట్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్. డ్రోన్ టెక్నాలజీస్ అంటే యువర్ క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఈజ్ ద లిమిటేషన్. టెక్నాలజీ పరంగా ఏదైనా చేయొచ్చు, కానీ మీరు క్రియేటివిటీ యూజ్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారో దట్ ఈస్ ఓన్లీ లిమిటేషన్ ఫర్ డ్రోన్స్ టుడే. సార్ ఇందులో కూడా సూసైడ్ బాంబర్ లాంటివి వస్తుంటాయి, నిజమేనా? అవునండి, దాన్ని కామికాజీ డ్రోన్స్ అంటారు. అంటే ఆ డ్రోన్స్ ఇప్పుడు ప్రెజెంట్లీ ఇరాన్ ఈజ్ యూజింగ్ దాట్ ఓన్లీ కదా. సో కామికాజీ డ్రోన్ అంటే దాంట్లో ఒకసారి ఫ్లై అయ్యిందంటే ఇట్ విల్ బి అరౌండ్ 200 kgs ఉంటుంది ఆ డ్రోన్. దాంట్లో 50 kg ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. అది టేక్ ఆఫ్ చేస్తుంది, టార్గెట్ పైన వెళ్ళి క్రాష్ అయిపోతుంది. క్రాష్ అయినప్పుడు ఆ 50 kg ఎక్స్ప్లోజివ్ బర్స్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డ్రోన్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్ బై ఇరాన్ ఇప్పుడు. సార్ ఇరాన్ చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న వారం February 20th స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ అవుతుంది అంటారా, ఆగిపోద్ది అంటారు? ఇప్పుడు ఆపేది లేదు అంటూ ట్రంప్ కూడా ఇందాక స్టేట్మెంట్ ఇచ్చినాడు. సో ఇట్ ఈస్ ఫస్ట్లీ ప్రిడిక్ట్ ఎవరు చేయలేరండి. ట్రంప్ అంత అడ్వైజర్స్, అంత టెక్నాలజీ, అంత ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నా కానీ 5 days 7 daysలో ఫినిష్ అయిపోతుంది అనుకున్నవాడు ఇప్పుడు మనకు వాడికే తెలియదు ఎప్పుడు ఫినిష్ అవుతుంది, రైట్? హీ ఎక్స్పెక్టెడ్ రిజీమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు. రిజీమ్ చేంజ్ అంటే ఏంటి? మీ కంట్రీ లీడరు నా మాట వినట్లేదు, వాడిని తీసేసి నా మాటని వినేవాడిని పెడతాను. మీరు దాంట్లో ఎంత ఇంగ్లీష్ యూజ్ చేసుకున్నా కానీ, ఎంత మీరు చెప్పుకున్నా కానీ ఫైనల్ అయ్యేది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెనిజులాని చూస్తే అక్కడ రిజీమ్ చేంజ్ అయింది. ఎందుకు? మధురో వాజ్ నాట్ అలైనింగ్ విత్ యూఎస్ రిక్వైర్మెంట్స్. వాడేమన్నాడు, నా ఆయిల్ నా ఇష్టం, నేను ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకుంటానన్నాడు, రైట్? చైనాకి అమ్ముకునేవాడు యుఎన్లో అమ్ముకునే స్టార్ట్ చేశాడు. దానివల్ల వాడిని చేంజ్ చేయాల్సి వచ్చింది. దాన్ని మీరు ఏ చాకని చెప్పుకోవచ్చు మీరు, రైట్? మీరు పబ్లిక్ చేంజ్ చేయమన్నదని చెప్పొచ్చు, మీరు ఒక ఇండస్ట్రీ చేంజ్ చేయమని చెప్పొచ్చు, డెమోక్రసీ లేదని చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు. కానీ సో ఇరాన్ అనేది రెజీమ్ చేంజ్ వాస్ అటెంప్టెడ్, కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు మీరు లేటెస్ట్ న్యూస్ చూసారంటే ఆ రెజీమ్ చేంజ్ అంటే ఆ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని చేంజ్ చేస్తున్నాం. అక్కడ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఏముంది? అక్కడ పైన సుప్రీం కమాండర్ ఉన్నారు, దాని తర్వాత గార్డియన్ కౌన్సిల్ ఉంది. ఆ గార్డియన్ కౌన్సిల్ ఏమో సుప్రీం కమాండర్ని చూస్ చేస్తారు. దాని కింద వచ్చింది మీకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, మీ మినిస్టర్స్ లాబీ, రైట్? సో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ లాబీ మీరు డెమోక్రటిక్గా ఎలక్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్లో పైన ఉన్న ఆయతుల్లా ఆర్ ద సుప్రీం కమాండర్ అండ్ ద గార్డియన్ కౌన్సిల్ని మీరు డెమోక్రటిక్గా పీపుల్ చాయిస్లో మీరు చేంజ్ చేయలేరు. ఫైనలీ కంట్రీ నడిపించేది వాళ్ళే, పాలసీ డిసిషన్ చేసుకునేది వాళ్ళు.
సో లాస్ట్ ఆయతుల్లా 1989లో వచ్చారు. 1989 నుంచి 2026 వరకు చంపే వరకు అతనే పవర్లో ఉన్నాడు. నౌ హిస్ సన్ హెస్ కమ్. నౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద మైండ్ సెట్ అండి. సన్ ఏంటి, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్ అందరినీ ఆ ఎయిర్ స్ట్రైక్లో చంపేశారు. సో మీరు అతని మైండ్ సెట్ ఆలోచించండి. మీరు అతను సరెండర్ చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చేయడు. సెకండ్, ఒక స్కూల్ పైన అటాక్ అయింది, 170 చిల్డ్రన్ వెర్ కిల్డ్. సో అతని ఇప్పుడు పొజిషనింగ్ ఏంటంటే నా ఫ్యామిలీని చంపారు, మీ ఫ్యామిలీని కూడా చంపాడు. సో ఇరాన్ అనేది సరెండర్ అయ్యే పరిస్థితి దగ్గరలో లేదు. సెకండ్, వాళ్ళు కూడా అసలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నారు కదండి. అవునండి, వాళ్ళు ఈ యుద్ధం కోసం 20 yearsగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు గల్ఫ్ వార్ 1ని చూశారు, ఇరాక్ వార్, గల్ఫ్ వార్ 2ని చూశారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని చూశారు, వాళ్ళంతా చూసి నేర్చుకుంటున్నారు 20 yearsగా. అండ్ ఈ వార్ కోసం వాళ్ళు 20 yearsగా ప్రిపేర్ అవుతున్నారు. వేరియస్ కాన్ఫిగరేషన్స్ని వాళ్ళు ఆల్రెడీ ట్రైఅవుట్ చేసేసుకున్నారు. వాళ్ళకి ఏం రాబోతుందని తెలుసు వాళ్ళకి. ఫ్రమ్ యుఎస్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ లిమిటెడ్ వార్ అంటారు. అంటే ఈ ఏరియాలో థియేటర్లో వార్ అవుతుంది బాబు, నాకు యుఎస్ నేను ఎక్కడో కూర్చున్నారు, ఈ థియేటర్లో వార్. కానీ ఫర్ ఇరాన్ ఇట్ ఈస్ టోటల్ వార్. అండ్ అన్లైక్ మెనీ కంట్రీస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మెనీ కంట్రీస్లో మీ కంట్రీ ఏదైతే హెడ్ ఉన్నాడో వారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, రైట్? మీరు వాడిని తీసేస్తే ఫుల్ అంత ఎవ్రీథింగ్ అరౌండ్ దట్ విల్ కొలాప్స్. ఇలాగా వెనిజులాను మధురోని తీసేశాడు. ఇరాన్లో దట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ డివైడెడ్ ఇన్ మల్టిపుల్ ఆల్మోస్ట్ 7 partsలో డివైడ్ ఉంది. మీరు ఒక్క ఫుల్ తీసేస్తున్నా కానీ 6 parts మీకు యాక్టివేట్ ఉంటుంది. సో ఇరాన్లో మీరు కన్వెన్షనల్ వార్లో వెళ్తే అది అయ్యే పని కాదు, బికాజ్ ఎవ్రీ కమాండర్ ఇండిపెండెంట్లో వాడు కొడుతున్నాడు, రైట్? సెకండ్లీ, మీరు ఇరాన్ స్ట్రక్చర్ చూస్తే కూడా పైన ఏదైతే గార్డియన్ కౌన్సిల్ అండ్ సుప్రీం కమాండర్ ఉన్నారో వాళ్ళ ఒక సపరేట్ ఆర్మీ ఉంది, దాన్ని రిపబ్లికన్ గార్డ్స్ అంటారు. కింద ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో వాడికి సపరేట్ ఆర్మీ ఉంది, నార్మల్ ఆర్మీ, రైట్? అండ్ బోత్ హ్యావ్ గాట్ సపరేట్ సిస్టమ్స్. ఏదైతే మిసైల్స్, డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో అది రిపబ్లికన్ గార్డ్ దగ్గర ఉంది. వాళ్ళైతే గివప్ చేయరు. కింద ఆర్మీ ఉన్నా కానీ వాళ్ళు మాత్రం గివప్ చేయరు. అండ్ దేర్ ఆర్డర్స్ ఆర్ వెరీ క్లియర్. మన పైన అటాక్ అయిందంటే దిస్ ఇస్ ద ఫార్మాట్ దట్ విల్ ఫాలో. వీ విల్ పిక్అవుట్ ఆల్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, చీప్ డ్రోన్స్ని యూజ్ చేస్తాడు. చీప్ డ్రోన్స్ యూజ్ చేసి ఎంత అవుతుందో అంత వాడు గల్ఫ్లో కొడతాడు. ఫస్ట్ అమెరికన్ బేసెస్లో కొడతారు. దాని తర్వాత ఏదైతే సిటీస్ ఉన్నారో, సిటీస్లో ఏదైతే డౌట్ ఉందో వాళ్ళని కొడతారు. దీస్ ఆర్ 15 lakh 20 lakh డ్రోన్స్. దాన్ని ప్రతి డ్రోన్ని కౌంటర్ చేయడానికి అమెరికా ఈజ్ యూజింగ్ 1.2 million అంటే 10 కోట్ల యాంటీ డ్రోన్ మిసైల్ని వాడుతున్నాడు, రైట్? సో వాడు ఏం చేస్తున్నాడు, ఈ డ్రోన్స్ని వాడు యూజ్ చేస్తూ ఉంటాడు. అంతా ఎక్స్పెండ్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ ద మెయిన్ ఎక్విప్మెంట్ విల్ కమ్ అవుట్. ఇప్పుడంతా చీప్ క్వాలిటీ వాడుతున్నాడు. ప్రస్తుతానికి అయితే అలాగే అనిపిస్తుందండి. 20,000 దీస్ డ్రోన్స్ ఆర్ $20,000, $10,000, $15,000, $20,000. అమెరికా యూజ్ చేసే మిసైల్, ప్రతి మిసైల్ ఈజ్ ఆల్మోస్ట్ 1 million, 1.2 million, రైట్? అమెరికా ఇప్పటికీ ఎస్టిమేషన్ ఇస్ దట్ 7 lakh crore rupees వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ హెస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ అప్ బై అమెరికా. ఇప్పుడు నిన్న ఈ న్యూస్ ఇంతే, మీరు 5 రిఫ్యూలర్స్ని, ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూలర్ ఎయిర్ క్రాఫ్ట్ని వాడు కొట్టాడు. ఎందుకు రిఫ్యూలర్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్? ఇప్పుడు చూస్తే అది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ కెన్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ఇజ్రాయెల్, హిట్ ఇరాన్ అండ్ గో బ్యాక్. మధ్యలో వాడు రీఫ్యూలింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అంత ఫ్యూల్ లేదు, రైట్? దానికి మీకు ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూలర్ కావాలి. ఇప్పుడు వాడు సౌదీ అరేబియాలో సుల్తాన్ ఎయిర్ బేస్లో వాడు 5 రిఫ్యూలర్స్ని కొట్టేశాడు. సో ఎయిర్ క్రాఫ్ట్ కమింగ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ కెనాట్ రిఫ్యూల్ ఇన్ ద ఎయిర్ అండ్ హిట్ ఇరాన్ ఎనీమోర్, ఎందుకంటే మధ్యలో రిఫ్యూలింగ్ కెపాసిటీ లేదు కదా. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి? 1000 kilometers సీలో ఉంది, అరేబియన్ సీలో ఉంది. అది వాళ్ళు రీఫిల్లర్ లేకుండా రాలేరు, ఎందుకంటే 1000 kilometers వాడు రాలేరు. సో ఎఫెక్టివ్లీ ఫైటర్ క్యాప్ అనేది వాడు ఆల్మోస్ట్ నలిఫై చేసేసాడు. ఇదంతా వాడు ఆలోచించి పెట్టాడు, ఎందుకంటే వాడు తెలుసు రిఫిల్లర్స్ అని కొడితే అంత అయిపోయింది. హీ హ్యాస్ టు టేక్అవుట్ 5 aircrafts. విచ్ 5 aircraft? 5 రిఫిల్లర్స్. మీ ఫుల్ ఎయిర్క్రాఫ్ట్, మీ ఎయిర్ ఫోర్స్ కూర్చుంటుంది కింద. ద ఓన్లీ అదర్ ఆప్షన్ లాంగ్ రేంజ్ బాంబర్స్, అంటే వాళ్ళు యూకే నుంచి అయినా వస్తారు. ఇస్ సమ్ లాంగ్ రేంజ్ బాంబర్, B1, B2 బాంబర్స్ అని, అవి మాత్రం రావచ్చు. మీ F-22, F-35 వీళ్ళందరూ రిఫిల్లర్ అయితే రావరు. మీ లాంగ్ రేంజ్ బాంబర్కి మీకు ఫైటర్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చిందంటే వాళ్ళని కొట్టడానికి. సో he is very very clear on, in my opinion,
దే ఆర్ మోర్ ప్రిపేర్డ్ ఫర్ అ లాంగ్ వార్, రైట్? సార్ ఈ వాటిలో ఎక్కువగా ప్రాఫిట్ వచ్చేది ఎవరికంటారు? అంటే నేను దేశాల గురించి కాదు, వ్యక్తుల గురించి చెప్తా, వ్యక్తుల గురించి అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆర్మ్స్ ఎవరు సప్లై చేశారు, మిషనరీ ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ కంపెనీల వరకు ఎక్కువ లాభం అనుకుంటారు కదా. యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ అండి, రైట్? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ ఫర్ ఇండియా, రైట్? ఐటీ సర్వీస్ అరౌండ్ ఐ థింక్ $270 billion ఏదో మనము ఎవ్రీ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తాం. దట్ ఈస్ ఇండియాస్ ఎక్స్పోర్ట్. గల్ఫ్, మిడిల్ ఈస్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ ఫర్ మిడిల్ ఈస్ట్? Oil, crude oil, gas, whatever it is. Now, what is the largest export item for America? ఇండియాలో మీకు లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ ఇస్ ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్. సో అక్కడ కన్సంప్షన్ అవుతుంది. ఎక్కడ ఐటీ సర్వీస్ని కొంటున్నారు మనుషులు, వాళ్ళు మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గల్ఫ్లో ఎక్స్పోర్ట్ ఐటమ్ ఇస్ ఆయిల్. ఆయిల్ మీకు ఎవ్రీథింగ్ నడపాలంటే మీరు ఆయిల్లోనే నడపాలి. కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ ఇస్ దేర్ అరౌండ్ ద వరల్డ్. అది వెహికల్స్ అయినా కానీ, కార్స్ అయినా కానీ, ఏదైనా కానీ కాన్సెప్ట్. ఆర్మ్స్, వెపన్స్ అండ్ ఆర్మినేషన్ని కన్జంప్షన్ అవ్వాలంటే ఏం అవ్వాలి? ఫార్ అవ్వాలి, రైట్? సో ఫార్ అ డిఫెన్స్ ఇండస్ట్రీ టు బీ యాక్టివ్ అండ్ ఫంక్షనింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు దట్ ఎకానమీ, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, దట్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. తప్పనిసరిగా మీకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు 2 వార్స్ నడవాలి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీకు ఎక్కడైనా 2 వార్స్ నడిస్తేనే ఆ ఇండస్ట్రీ అది రన్నింగ్గా ఉంటుంది. వార్స్ అనేది క్లోజ్ అవుతే అక్కడ ఎక్స్పోర్ట్ రాదు, రైట్? సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఏంటంటే 2 వార్స్ అవుతాయి. ఆ వార్స్కి అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. డబ్బులు పెట్టి మేము ఈ వార్ సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు వార్స్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ పంపిస్తారు, రైట్? సో దట్ మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా అండ్ గోయింగ్ టు అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ, రైట్? అండ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అది. కానీ మీరేమడుతారంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అమెరికా దగ్గర? ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి వాళ్ళు వెపన్స్ కొంటున్నారు కదా, అది ఆర్మ్స్ కంపెనీ నుంచి వస్తాయి. వాడు ప్రింట్ చేస్తున్నాడు. అమెరికా ఇస్ జస్ట్ ప్రింటింగ్ మనీ బికాస్ ఇంటర్నేషనల్ కరెన్సీ ఈజ్ డాలర్ కదా. ఇప్పుడు నేను మీకు ఇండియాలో ఒక పెన్ను కొనాలంటే నేను మీకు ₹10 ఇస్తాను, మీరు నాకు పెన్ ఇస్తారు. అదే పెన్ నేను ఇంటర్నేషనల్ కొనాలంటే నేను డాలర్ ఇస్తే వాడు పెన్ ఇస్తాడు. అది డాలర్ ఎందుకుంది? అది వై ఇస్ నాట్ రూపీ, వై ఇస్ నాట్ యుఎన్, వై ఇస్ నాట్ పౌండ్, వై ఇస్ నాట్ యూరో? ఎందుకంటే డాలర్ ఇస్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ కరెన్సీ డాలర్ ఉండాలంటే మీకు దానికి డిమాండ్ ఉండాలి. సో దానివల్ల ఏం చేశారంటే ఎక్కడ ఎవ్వరు ఆయిల్, అండ్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బాట్ ఐటమ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఆయిల్. ద లార్జెస్ట్ కన్సంప్షన్ ఐటమ్, ట్రేడెడ్ ఐటమ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఆయిల్. ఆ ఆయిల్ని ఎవరు ఎక్కడ కొనాలైనా కానీ డాలర్లోనే, మీకు వేరే మీకు దారి లేదు. ఎవరైతే డాలర్లో కొనను అని చెప్పాడో హీఈస్ ఫినిష్డ్, వన్ రీజన్ ఆర్ ది అదర్. ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి అన్నారు. 2 వార్స్ చేశారు దానిపైన. ఏదైనా దొరికిందా? దొరకలేదు, రైట్? సిమిలర్ బికాజ్ ఇరాక్ సైడ్ నేను అమ్ముతాను, నా ఆయిల్ నా ఇష్టము, నేను యువాన్ అంటే అమ్ముకుంటాను, నేను యూరోలు అమ్ముకుంటాను, పౌండ్లు అమ్ముకుంటాను, నా ఇష్టం అన్నాడు. సో వాడిని చేంజ్ చేసేసి అక్కడ డాలర్లు అమ్ముతున్నారు, రైట్? వెనిజులా డిడ్ ద సేమ్ థింగ్. వాడేమన్నా చైనాకి నేను యువాన్లు అమ్ముకుంటా అన్నాడు, వాడిని క్లోజ్ చేసేసారు, రైట్? ఇరాన్ ఈజ్ ఆల్రెడీ సెల్లింగ్ ఆయిల్. ప్రస్తుతం ఉన్న ఆయిల్లో 5%, 10% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇరాన్. అది వాడేమన్నాడు, నా ఇష్టం, నేను దేంట్లైనా అమ్ముకుంటా అన్నాడు. సో దేర్ ఇస్ అ రిజీమ్ చేంజ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్, రైట్? ఎందుకంటే ఆయిల్ డాలర్లో అమ్మకపోతే డాలర్కి డిమాండ్ ఉండదు, డాలర్కి డిమాండ్ లేకపోతే డాలర్ క్రాష్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాడు, మన వెపన్స్ కంపెనీలో షేర్ హోల్డర్స్ అందరూ కూడా అమెరికాలో ఉన్న బిగ్ షాట్స్ అంటే కదా. ఇట్ ఈస్ న్యాచురల్ అండి. ఐ థింక్ అ లాట్ ఆఫ్ దీస్ డిఫెన్స్ కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై అమెరికన్స్. అండ్ ప్రస్తుతానికి ఆల్సో దే వాజ్ సమ్ ఒక ఎంక్వైరీ కూడా అయ్యింది. లాట్ ఆఫ్ సెనేటర్స్ ఆర్ హోల్డింగ్ స్టాక్ మార్కెట్. ఓకే, సెనేటర్స్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే సెనేట్లో పాస్ అవ్వాలి కదా, ఏదో పాలసీ చేంజ్ చేసే ముందు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఆ కంపెనీస్లో. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్డ్ దేర్ కి లాట్ ఆఫ్ అమెరికన్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ అయినా కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ, విచ్ ఎవర్ ఇస్ గోయింగ్ అప్. సో రొటేట్ అయ్యే తిరిగి అక్కడే వస్తుంది. ఓకే సార్, అసలు దీనికి ఎండ్ ఉందంటారా లేదంటారా? మన మీద ఎఫెక్ట్ ఉంటుందా? సార్ మన మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే ద వన్ న్యాచురల్ రిసోర్స్ దట్ వీ హ్యావ్ లెస్ ఈజ్ ఆయిల్. ఆ ఆయిల్, ఎల్పిజి అనేది మీరు ఎక్కడి నుంచి అయినా రావాలి ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో లేదంత మాత్రంలో. అది మీకు రష్యా అవ్వచ్చు, అది మీకు కెనడా అవ్వచ్చు, అది మీకు గల్ఫ్ అవ్వచ్చు, ఎక్కడైనా నుంచి బయట నుంచి లోపల రావాలి. అది రావాలంటే ఇండియా ఇంపోర్ట్ చేయాలి. సో అండ్ ద చీపెస్ట్, ద మోస్ట్ హైలీ ప్రొడ్యూసింగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆర్ ద గల్ఫ్ కంట్రీస్, రైట్? సో అక్కడి నుంచే సప్లై చైన్ మనకు డిస్రప్ట్ అయిపోయింది. దానివల్ల మన ఎకానమీలో కూడా దెబ్బతింటుంది, రైట్? సో ఇండియా ఈజ్ నాట్ ఇన్సులేటెడ్
ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది అది. థ్యాంక్ఫుల్లీ ఓవర్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ మనము డైవర్సిఫై చేసాం. ముందైతే ఓన్లీ గల్ఫ్లో కొనేవాళ్ళము, ఇప్పుడు మనము రష్యా నుంచి కూడా కొంటున్నాము, మనము వీఆర్ ఆల్సో బయింగ్ ఇట్ ఫ్రమ్ కెనడాతో కూడా మాట్లాడుతున్నాం. సో వీ హ్యావ్ డైవర్సిఫైడ్ అవర్ కన్సంప్షన్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. ఒక ప్లేస్లో అయినా కానీ వేరే ప్లేస్లో మనకు దొరుకుతుందని. సో ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఆయిల్ ఎఫెక్ట్ అనేది ప్రైసెస్ పెరుగుతాయి కానీ దొరుకుతుంది, రైట్. దేర్ ఇస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ టు దట్. అంటే ప్రైజ్ నేను ఇవ్వదలుచుకున్నా కానీ నాకు దొరకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను ప్రైజ్ ఇస్తే నాకు దొరుకుతుంది, రైట్. సో దాట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ వేర్ ఇండియా ఈస్ రైట్ నౌ, రైట్. సెకండ్ ఎండ్ అవుతుందా లేదా అని మీరు క్వశ్చన్ అడిగారు, రైట్. ఎండ్ ఇస్ దే 2-3 సినారియోస్ అండి, రైట్. ఫస్ట్ సినారియో ఇస్ అమెరికా సేస్ మేము విన్ అయిపోయాము, అది అయినా అవ్వకపోయినా మేము విన్ అయిపోయామని వాడు బ్యాక్లో వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద మోస్ట్ పాజిటివ్ అవుట్కమ్, రైట్. దెన్ థింగ్స్ స్టార్ట్ గోయింగ్ టు నార్మల్, రైట్. పోస్ట్ పాజిటివ్ అవుట్కమ్ జనరల్ వరల్డ్, it is still a negative outcome for Gulf countries, right? So that is one outcome, first outcome. ఒకటి. Second outcome is he goes more in, అంటే మీరు తీన్ పత్తి ఆడతారు కదా, బ్లైండ్ చాలు డబుల్ అని పెట్టుకుంటారు కదా, ఆ టైప్లో నవ్ ఈ డబులింగ్ డౌన్. అంటే ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ అయిపోయింది, నాకు వల్ల ఏం అవ్వలేదు, నేను ఆర్మీని పంపిస్తాను. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. వెరీ సేస్ ఓకే 20,000 25,000 30,000 నేను ఇది అంతు తీలుస్తాను అని ఆర్మీని పంపిస్తారు. దట్ కెన్ బి ఎస్కలేషన్, రైట్. విచ్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ నాట్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్ ఫర్ గ్లోబల్ ఎకానమీ ఆల్సో అండ్ ఫర్ అమెరికా ఆల్సో. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. అమెరికన్ వాడు అక్కడే కొట్లాడడానికి వెళ్తున్నాడు, జాబ్ వల్ల వెళ్తున్నాడు. ఫర్ అన్ ఇరానియన్ ఇట్ ఈస్ అ నేషనల్ వార్. అంటే మనకు ఇండియా పైన దాడి చేస్తే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. మా కంట్రీ హెడ్ని వాడు చంపేశాడు, మా పిల్లలను చంపుతున్నాడు, డైలీ బాంబులు వేస్తున్నాడు, అండ్ దేర్ ఇస్ ఆల్సో అన్ ఇస్లామిక్ ఎలిమెంట్ టు ఇట్. ఇట్స్ అ రిలీజియస్ వార్ ఫర్ దెమ్, ఇట్స్ అన్ ఐడియాలజికల్ వార్. సో ఇరానియన్ ఏదైతే కొట్లాడతాడో వాడు ఐడియాలజీపై కొట్లాడుతున్నాడు, అమెరికన్ జీతం కోసం కొట్లాడుతున్నాడు. కానీ ఇది పవర్ఫుల్ కదా. ఇట్స్ ఐడియాలజికల్ వార్ ఇస్ లాంగ్ లాస్టింగ్. అంటే అమెరికన్ కొట్లాడేటప్పుడు హౌ కెన్ ఐ సర్వైవ్, హౌ కెన్ ఐ ఎస్కేప్ అని ఒక మైండ్ సెట్లో మాట్లాడు. అతనికి చావడానికి భయపడుతున్నాడు లేడు కదా వారికి. మరి మీరు రిలీజియస్ వార్ అవ్వగానే హీఈస్ నాట్ అఫ్రేడ్ టు గో టు ద ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ ఆల్సో. సో దానివల్ల ఇరాన్ మైట్ నాట్ విన్, రైట్, బట్ ఇరాన్ మైట్ నాట్ లూజ్ ఆల్సో. అమెరికా మైట్ నాట్ విన్, అమెరికా విల్ నాట్ విన్, బట్ వాడు రిట్రాక్ట్ చేసుకొని వాడు సరే ఓకే సారీ అని వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళకు 3 డిమాండ్స్ పెట్టారు కదా ఇరాన్. క్షమాపణ చెప్పాలి, నెక్స్ట్ ఇంకొకసారి మాకు జరిగిన లాస్ ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు వాళ్ళ డిమాండ్స్ ఏదైతే పెట్టారు 3-4 డిమాండ్స్ పెట్టారు. ఫస్ట్ యూ హ్యావ్ టు పుల్ బ్యాక్. ఎంటైర్ గల్ఫ్లో ఇప్పుడని కాదు ఎప్పుడు యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, యుఎస్ బేసెస్ ఉండకూడదు. దట్ ఇస్ ద ఫస్ట్. ఎందుకంటే వాడేమంటా అంటే ఇప్పుడు మేము ఆపేస్తాం, మళ్ళీ 6 monthsలో మళ్ళీ అటాక్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం, అదంతా నడిచే పని కాదు, మీరు ఫుల్గా వెకేట్ చేయాలి. దాట్స్ ద ఫస్ట్. సెకండ్, ఏదైతే డ్యామేజ్ చేశారో అప్రాక్సిమేట్లీ $700 billion మీరు మాకు కట్టాలి, రైట్. $700 billion వరకు మీరు మాకు కట్టాలి, రైట్, ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఇస్ ఆఫ్ కోర్స్ యూ షుడ్ ఎన్ష్యూర్, గ్లోబల్ ఆర్గనైజేషన్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దిస్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. ఫోర్త్ ఇస్ వీ హ్యావ్ అ రైట్ టు ఫాలో అవర్ న్యూక్లియర్ అంబిషన్. అది బాంబ్ అంబిషనా, న్యూక్లియర్ రియాక్టర్ పవర్ అంబిషనా, అది వాడు క్లారిఫై చేయలేదు. కానీ మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మేము ఫాలో చేస్తాం. నా ఈ ఫోర్ని ఒప్పుకోవడానికి ఐ డోంట్ థింక్ అమెరికా ఆర్ ఇజ్రాయెల్ విల్ అగ్రీ టు ఇట్, రైట్. సో దానివల్ల ఆ కండిషన్స్ ఐ డోంట్ థింక్ విల్ బి మెట్ బై ఎనీబడి, అండ్ హీ ఈజ్ ఓకే. ఇరాన్ ఏమంటున్నాడు, పర్లేదండి 20 ఏళ్ళుగా మేము వెయిట్ చేస్తున్నాం దీనికోసము, మేము లాగుతాం దీన్ని. కానీ వాడి ఈ వార్ని లాగారంటే ద బిగ్గెస్ట్ లూజర్ ఇస్ గల్ఫ్ కంట్రీస్. ఎందుకు? గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ తప్ప ఇంకా ఏం లేదు అక్కడ, రైట్. కానీ గల్ఫ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ కమింగ్ బికాస్ ఆఫ్ ఆయిల్, ఈజ్ కమింగ్ బికాస్ ఆఫ్ గల్ఫ్ లొకేషన్. మీరు దుబాయ్లో వెళ్ళారంటే వరల్డ్లో ఎక్కడైనా మీరు 8 hours 9 hours వెళ్ళొచ్చు. ఇట్ ఇస్ సో సెంట్రల్. మీరు ఇటు పక్కన సౌత్ ఈస్ట్ ఏషియా వచ్చారంటే మీరు ఇక్కడ థాయిలాండ్, వియట్నాం వరకు వెళ్ళిపోవచ్చు మీరు 8 hours, జపాన్ వరకు. నార్త్కి వెళ్ళాలంటే మీరు బ్రిటన్, యూరప్ ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. ఇటు పక్కన వెళ్ళొచ్చు, యూ జస్ట్ క్రాస్ ది అట్లాంటిక్, యూ కెన్ రీచ్ అమెరికాస్,
రైట్. సో ఆ లొకేషన్ వల్ల చాలా బిల్డ్ చేశాడు, యూజ్ చేశాడు, ఫైనాన్షియల్ హబ్ అయిపోయింది, ఐటీ హబ్ అయిపోయింది, చాలా ఆఫీస్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ మీరు దాడి కంటిన్యూ నడిస్తే అక్కడ ఎవరు ఉండరు. సో ద ఎంటైర్ గ్రోత్ ఆఫ్ గల్ఫ్ అందరు వెళ్ళిపోతారు కదా. కొలాప్స్ అయిపోతుంది. లాస్ట్ 10 daysలో 1.7 lakh ఇండియన్స్ హ్యావ్ కమ్ బ్యాక్. 7 daysలో 1 weekలో 1,00,000 ఇండియన్స్ తిరిగి వచ్చేసారు. అందరు అక్కడక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉండేది ఎవరు? ఎందుకు? ఎప్పటికైనా మాపై దాడి అవుతుంది. అమెరికా వాడు బేస్లు తీయడు, వీడు అక్కడ ఉండనివ్వడు. వాళ్ళు ఇద్దరు ఉంటే ఎప్పటికైనా దాడి అవుతుంది. అది ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు. సో ఏ బ్యాంక్ వస్తుంది, ఎవరు వస్తారు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? సో ద బిగ్గెస్ట్ లూజర్ ఐ ఫీల్ ఇన్ దిస్ హోల్ గేమ్ ఆర్ ద GCC కంట్రీస్. సొల్యూషన్ వి రిమైన్స్ టు బి సీన్ అండి. ఐ థింక్ ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ US షుడ్ బ్యాక్ ఆఫ్. నాకు తెలిసిన సొల్యూషన్ అదేనండి. ఐ మీన్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోర్ స్ట్రాటజీస్. కానీ వాడు వాళ్ళ పాలసీ వల్ల, ఈగో వల్ల వాడు బ్యాక్ ఆఫ్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు గో డీపర్. అనదర్ ఆస్పెక్ట్ ఇస్ nobody can afford a longer war except Iran. He is prepared for like 6 months, 1 year, ఎంతైనా కానీ ప్రిపేర్డ్ ఉన్నాడు. వై? ఫస్ట్లీ అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికన్నా ముందు ఇది నౌ ద ఎంటైర్ ఎమోషన్ ఇస్ స్టార్టింగ్ టు టర్న్ అగేన్స్ట్ ద కరెంట్ గవర్నమెంట్ అక్కడ, రైట్? ఎస్పెషలీ వాడు మనుషులను అక్కడ పంపించారనుకోండి, ఇట్ విల్ బి అ బ్యాడ్ డెసిషన్. అది మిడ్ టర్మ్ ఎలక్షన్కు దగ్గరలో వాడు పంపించాడు. సో he can't continue this war for too long. గల్ఫ్ కాంట్ కంటిన్యూ దిస్ వార్ ఫర్ టూ లాంగ్. ఎందుకంటే గల్ఫ్లో ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వాటర్. డీసాలినేషన్ ప్లాంట్స్ అని ఉంటారు. ఏంటంటే సీ వాటర్ తీసేసుకొని దాంట్లో ఉప్పు తీసేసి డ్రింకింగ్ వాటర్ చేస్తారు దాన్ని బేసికలీ, రైట్? వాడు డీసాలినేషన్ ప్లాంట్ని కొట్టాడంటే ఎంటైర్ గల్ఫ్లో నీళ్ళు లేదు. అండ్ ఈ కెపాసిటీస్ ఓవర్ నైట్ బిల్డ్ చేయలేరు మీరు. డీసాలినేషన్ ప్లాంట్ అంటే మీకు టైం పడుతుంది అంతా కట్టి మళ్ళీ తిరిగి రావడానికి, రైట్? రిఫైనరీస్ని కొడతాడు. రిఫైనరీస్ కొడితే ఆయిల్ లేదు, డీసాలినేషన్ కొడితే వాటర్ లేదు. ఎవరు వస్తారు అక్కడ? వాట్ ఈస్ రిమైనింగ్? దేర్ ఇస్ నో ఫుడ్ గ్రోయింగ్, యువర్ లొకేషన్ ఇస్ కాంప్రమైజ్, నోబడీ విల్ కమ్ బ్యాక్ బికాస్ ఎప్పటికైనా వీడు మిసైల్. సో గల్ఫ్ విల్ నాట్ వాంట్ అన్ ఎక్స్టెండెడ్ వార్. వాడు కావాలంటే యూఎస్ని తమ్మేస్తాడు, కానీ వార్ని ఎక్స్టెండ్ చేయడం కొంచెం వాడికి ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్, కష్టమే. సో నెక్స్ట్ 2-3-4 వీక్స్లో ఏదో ఒక సైడ్లో ఇది వెళ్తుంది, రైట్? సార్ ఇది ఆగుతుందా లేదా పక్కన పెడతాం. దీనివల్ల అయితే ఇప్పుడు వరకు మనకి గ్యాస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. మన వల్ల భయమో ఇంకోటో దాన్ని కొంతమంది బ్లాక్లో పెడతారు, కొంతమంది దాచుకుంటారు, ఏదో రకరకాలు ఉంటాయి. ఇది ఎప్పటికైనా రావచ్చు. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలు ఈరోజు ఈ ప్రాబ్లం రాకుండా మన దగ్గర ఏమైనా దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా? సార్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఎల్పిజి ఏదైతే వస్తుందో, మోస్ట్ ఆఫ్ అవర్ ఎల్పిజి, రైట్, ఈస్ కమింగ్ ఫ్రమ్ ఖతార్. అండ్ ఖతార్ నుంచి రావాలంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచే రావాలి. అన్ఫార్చునేట్లీ అక్కడ మనం డైవర్సిఫికేషన్ చేయలేదు. క్రూడ్ ఆయిల్లో మనం డైవర్సిఫికేషన్ చేసాం. అందుకే మీకు డీజిల్, పెట్రోల్ అవంతా మీకు ప్రాబ్లం రావట్లేదు. ఇప్పుడు డీజిల్, పెట్రోల్, కెరోసిన్లో ప్రాబ్లం రావట్లేదు, రైట్? ఎల్పిజిలో ఏమిటి 70% ఆఫ్ మన ఎల్పిజి అయితే అది మనం ఇంకా డైవర్సిఫై చేయలేదు. అది వస్తుంది మనకు ఖతార్ నుంచి వస్తుంది. సో దానివల్ల మనకు ఎల్పిజి ప్రాబ్లం ఉంది. అది కూడా నా లెక్కలో, ఐ మీన్ ఫ్రమ్ వాట్ ఎవర్ రీసెర్చ్ ఐ హావ్ డన్, 2-3-4 వీక్స్లో అది కూడా వేరే ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఆ వేరే ఛానల్స్ ఓపెన్ అయ్యి ఆ షిప్స్లో వచ్చి మనకు వచ్చే వరకు ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఫార్చునేట్లీ వీ హ్యావ్ రిజర్వ్స్, ఎల్పిజి రిజర్వ్స్. ఐ థింక్ 40 days ఏదో ఉంది, 40-45 days ఏదో ఎల్పిజి రిజర్వ్స్ ఉంది. న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మనకు 74 days వరకు ఉంది మనకి. సో దాని లోపల సొల్యూషన్ వచ్చే ప్రాబబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ అయితే అన్ని మళ్ళీ సప్లై రాగానే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కానీ దొరుకుతుంది. కానీ మనం ప్యానిక్ అవ్వట్లేదు. ఐ డోంట్ థింక్ వీ షుడ్ ప్యానిక్ అండి. ఐ థింక్ డెఫినెట్లీ నాట్ ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఇంకా దగ్గర కూడా రాలేదు మనకి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నా దగ్గర 45 days రిజర్వ్ ఉంది, రైట్? నాకు ఇన్పుట్ ఎంత వస్తుందో అంత నేను అవుట్పుట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇన్పుట్ 25-30% ఉందనుకోండి, నేను అవుట్పుట్ అంతే చేస్తాను. సో నాకు ఇన్పుట్ 25%లో మెయింటైన్ చేయాలంటే ఎలాగా? నేనేం చేస్తాను, 25 days కన్నా మీ బుకింగ్ సైకిల్, ఎల్పిజి బుకింగ్ సైకిల్ 25 days చేస్తాను. సో నా 25 daysలో ఆ సైకిల్ మనకు సెట్ అయిపోతుంది మనకి. సో అందువల్ల 25 days అనేది వాడు గవర్నమెంట్ డైరెక్టివ్ ఇచ్చాడు. సెకండ్, ఎక్కడ మ్యాక్సిమం కన్సంప్షన్ బయట నుంచి, రెస్టారెంట్స్ నుంచి కన్జ్యూమ్ చేస్తారు. సో కొంత మట్టుకు చూస్తే రెస్టారెంట్ కన్సంప్షన్ కొంచెం ఇంట్లో ఉండుకోవచ్చు కదా, రైట్? సో రెస్టారెంట్లో వెళ్ళి తినడం అంటే కొంతమందికి చాలా కంపల్షన్. ఎందుకంటే సంబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, స్టేయింగ్ హియర్, బ్యాచిలర్స్ ఉన్నారు, పని చేస్తున్నారు, సింగిల్ ఉన్నారు, వాళ్ళకు కుకింగ్ అనేది వాళ్ళకి అంత కన్వీనియంట్ కాదు.
దేర్ ఆర్ హాస్టల్స్, దేర్ ఆర్ మెస్సెస్ అవి ఉన్నాయి. వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ చాలా ఉంటుంది, అండ్ ఇన్కన్వీనియన్స్ జనరలీ ఉంది. ఐ మీన్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఎల్పిజి మీరు రిస్ట్రిక్ట్ చేస్తే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కానీ అందువల్లనే ఫస్ట్ వాళ్ళని ఆపారు, ఇంకా ఇండస్ట్రీస్ని కూడా ఆపలేదు. అవును. ఇండస్ట్రీస్ని ఆపలేదు, డొమెస్టిక్ కుకింగ్ ఇంకా ఆపలేదు. డొమెస్టిక్ కుకింగ్ వాడు ఏంటంటే ఇంట్లో మీకు నెలకు ఒక సిలిండర్ కన్నా ఎక్కువ మీకు ఎందుకు అవసరం అంటే అందుకే 25 days అని పెట్టాడు. అవును. Right. ఇంటికి 3-4 ఉన్న 45 days వస్తుంది. 45 days వస్తుంది. అది కన్జర్వేటివ్గా మీరు తింటే అంటే 45 days వరకు వస్తుంది మీకు. సో దానివల్ల ఏం చేస్తారు 25 days. సో ఈ సైకిల్ ఒకసారి 25 days సైకిల్ ఒకసారి అయ్యిందంటే దాని లోపల మనకు సప్లై వస్తుంది, సప్లై నార్మలైజ్ అవుతుంది. సెకండ్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఆల్సో నౌ ఇఫ్ యూ హియర్ టుడేస్ న్యూస్, ఇరాన్ హ్యాస్ అలౌడ్ ఇండియన్ షిప్స్ టు కమ్ త్రూ. అవును, 2 వచ్చినట్లయింది. ఇప్పుడు అక్కడ అటు పక్కన 28 ships వెయిటింగ్లో ఉన్నాయి, ఇండియన్ షిప్స్. నిన్న రాత్రి అయిన తర్వాత 2 ships లోపలికి వచ్చి అంటే దే పాస్ త్రూ. ఇంకా 28 ships వస్తాయి అక్కడ. అవి రాగానే మళ్ళీ సప్లై ఇస్ రిస్టోర్డ్. సో ఖతార్ సప్లై కాకుండా వేరే కంట్రీస్లో కూడా సప్లై మేనేజ్ చేస్తున్నారు. ఖతార్లో ఆ 28 ships లోపల రాగానే మీకు అగైన్ ఎల్పిజీ విల్ గెట్ ఫ్రీడమ్. సో ప్రస్తుతానికి ఏమంటున్నా అంటే అది ఫ్రీ అయ్యి మనకు వచ్చే వరకు మనం కొంచెం మన జాగ్రత్త మనం ఉండాలి, అందుకే నేను లిమిట్ చేస్తున్నాను అంటున్నాను. గ్యాస్ లేదు కదా అని భయపడాల్సిన పనే లేదు అంటున్నారు ఆంటోనీ గారు. ఆయన చెప్తున్నట్లుగా ప్రస్తుతానికి ఉంది, దాని ముందు మనం సైక్లింగ్ చేసుకుంటే ఒక లెవెల్ వస్తుంది. ఒకవేళ ఆ 28 నౌకలు గారు బయటకు వస్తే అసలు ఎల్పిజి ప్రాబ్లం ఉండదంటూ చెప్తున్నారు. ఇది జరుగుతున్న వార్లో ఎల్పిజి ఇష్టం మీద ఆంటోనీ గారి అభిప్రాయం. ఆంటోనీ గారిలో మీరందరూ చూడాల్సింది గ్యాస్ వార్ కాకుండా ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూడండి. కార్గిల్లో కానీ ఆ దాంట్లో చాలా చక్కగా ఉంటుంది. ఇది వారు మన ఆంటోనీ గారితో ఎక్స్పీరియన్స్ కానీ మరొక ఎపిసోడ్ కూడా దాంతో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ వారం ఇంటర్వ్యూలో. నమస్కారం అండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.